అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మొదటగా మన V55 ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్ గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చేసి ఎగ్జిట్ పోల్స్ విషయంలో వచ్చేసి మెజార్టీ అంటే ఎక్కువ సర్వేలు అయితే అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేది అయితే స్పష్టంగా అయితే తెలియజేశాయి. అయితే మనం కేకే సర్వే గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చేసి కేకే సర్వే వచ్చేసి అక్కడ మరలా ఆమ్ ఆద్మీ పార్టీ మరలా కేజ్రీవాల్ గారు అక్కడ ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది ఆయన స్పష్టంగా అయితే తెలియజేశారనమాట. సో అంటే అన్ని సర్వేలు అయితే బీజేపీ వస్తాయని చెప్పడం జరిగింది. కేకే సర్వే మటుకు ఎగ్జాక్ట్ గా ఇక్కడ మరలా ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ గెలవబోతుంది అని ఆయన స్పష్టంగా అయితే తెలియజేశారు. దాదాపుగా 39 స్థానాలు గెలవబోతుంది. అటు ఇటు ఒక 8 స్థానాలు టఫ్ అండ్ టఫ్ పోటీగా ఉన్నాయి అనేది అయితే ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారనమాట. కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవకపోవచ్చు అనేది కూడా ఆయన క్లియర్ కట్ గా అయితే తెలియజేశారు. సో ఈ విషయం ఏంటి, ఎందుకు ఈ విషయం ఎగ్జాక్ట్ గా కేకే సర్వే గురించి మనం చెప్తున్నా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి 2024 ఎన్నికలలో ఎగ్జాక్ట్ గా ఏదైతే చెప్పాడో అదే జరిగింది. కానీ ఇప్పుడు ఢిల్లీలో మనకు కేకే సర్వే ఎగ్జాక్ట్ గా అన్ని సర్వేలు బీజేపీ వస్తాయని చెప్పారు. కానీ ఇక్కడ మనకు టీడీపీ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ మనకి గెలిచిందంటే మనకు కంపల్సరీగా కేకే సర్వే హ్యాండ్స్ అప్ అని చెప్పొచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. మరి కేకే సర్వే నిజమవుతుందా లేదంటే వేరే వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలో నిజమవుతుందా అనేది మనము ఒక 2 రోజులు క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు.